నమో బుద్ధాయ. యజ్ఞయాగాదులు ఆచరించుట ధర్మం కాదు. యజ్ఞయాగాదులు ఆచరించడంపైనే బ్రాహ్మణ మతం ఆధారపడి ఉంది. వీటిలో నిత్యమని, నిమిత్త మాత్రమని రెండు విధానాలున్నవి. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా చేసే యజ్ఞయాగాదులు నిత్యమైనవి. ఏదో ఒక ప్రాపంచిక ప్రయోజనాన్ని ఆశించి చేసే వాటిని నిమిత్తమైనవని అంటారు. ఈ బ్రాహ్మణ యజ్ఞయాగాదులు జంతుబలులు, సోమరసపానం, వినోదాలతో కూడుకొని ఉన్నది. అయినప్పటికీ ఈ యజ్ఞయాగాదులు సదాచారంగా పాటించబడుతున్నవి. యజ్ఞయాగాదులతో కూడిన మతం అనుసరణీయమైనది కాదని బుద్ధుడు ప్రకటించాడు. మతాచారంలో యజ్ఞయాగాదులు ఎందుకు ఉండరాదంటూ ప్రశ్నించిన బ్రాహ్మణులకు బుద్ధుడు సహేతుకమైన కారణాలు చూపెట్టాడు. ఆ విధంగా యజ్ఞయాగాదుల విషయంలో బుద్ధునితో వివాదానికి తలపడిన వారిలో 3 బ్రాహ్మణులు ఉన్నారు. వారు కూటదంతుడు, ఉజ్జయుడు మరియు ఉదాయి. వారిలో కూటదంతుడను బ్రాహ్మణుడు బుద్ధుని దర్శించి యజ్ఞయాగాదులపై తన అభిప్రాయం ఏమిటో తెలపమని కోరాడు. అందుకు బుద్ధుడు, ఓ బ్రాహ్మణ, నీవు మంచి ప్రశ్న అడిగావు. నేను చెప్పబో సమాధానం జాగ్రత్తగా విను అన్నాడు. అలాగే వింటాను, వివరించమని కూటదంతుడు పలకగా బుద్ధుడు ఇలా చెప్పాడు. చాలా కాలం క్రిందట ఓ బ్రాహ్మణ, అతి పరాక్రమశాలి, ఐశ్వర్యవంతుడు, బంగారు వెండి రాసులతో సర్వసుఖాలు అనుభవిస్తూ ధనధాన్యాదులు పుష్కలంగా కలిగి ఉన్న మహావిజేతుడను ఒక రాజు ఉండేవాడు. ఒకానొక రోజున ఈ మహావిజేతుడు రాజు ఏకాంతంగా కూర్చొని ఇలా ఆలోచించసాగాడు. నాకు కావలసినన్ని ఆస్తిపాస్తులు, సుఖ సౌఖ్యాలు సిద్ధంగా ఉన్నాయి. అతి విస్తారమైన సామ్రాజ్యం నాకుంది. నా క్షేమం నష్టం కాకుండా ఉండేందుకు నేను ఒక గొప్ప యజ్ఞాన్ని ఎందుకు చేయరాదు అని ఆలోచించాడు. రాజుగారి కోరికను విన్న తన మంత్రి అయిన బ్రాహ్మణుడు ఆ రాజుతో, ఓ రాజా, మన రాజ్యం ఈనాడు పీడనకు, దోపిడికి గురయ్యున్నది. దారిదోపిడి వాళ్ళు గ్రామాలను, పట్టణాలను కొల్లగొడుతూ రహదారుల ప్రయాణం కష్టతరం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం మంచిది కాదు. ఈ దారిదోపిడి వాళ్లను పట్టి బంధించి దేశ బహిష్కారం చేయడం, జరినామాలు విధించడం, అవసరమైన మరణశిక్షలు సైతం విధించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. మీరెన్ని చర్యలు తీసుకున్నప్పటికీ తప్పించుకోగలిగిన దారిదోపిడి వాళ్ళు తమ అరాచక చర్యలను కొనసాగిస్తూనే ఉంటారు. దారిదోపిడీ చర్యలను పూర్తిగా అంతం చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పశుపోషణ, వ్యవసాయం చేస్తున్న వారికి మీరు అవసరమైన ఆర్థిక సహాయం పాటు విత్తనాలు, ధాన్యం సరఫరా చేయండి. మీ రాజ్యంలో వ్యాపారం చేయదలుచుకున్న వారికి అవసరమైన సహాయం చేయండి. మీ రాజ్యంలో ఉద్యోగం చేయదలుచుకున్న వారికి అవసరమైనంత ఆహారము, వేతనాలు ఉదారంగా ఇవ్వండి. అలా చేసినట్లయితే రాజ్యంలోని ప్రతి ఒక్కరికి వారి అవసరం తీరుతుంది. ప్రజలెల్లరూ ఆయా కార్యకలాపాల్లో నిమగ్నులైనప్పుడు దోపిడీ వాళ్ళు ఉండరు. ఆయా వృత్తుల వారు ఎంతో ఆసక్తితో, రెట్టింపు శక్తితో తమ వృత్తులను నిర్వహించుకోగలుగుతారు. వారి రాబడి పెరుగుతుంది కనుక రాజు కూడా పన్నులు ఎక్కువగా చెల్లిస్తారు. ప్రజలెల్లరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ వారి పిల్లలు సంగీత నృత్యాలతో సంతోషంగా జీవిస్తారు. అప్పుడు వారి ఇళ్ల తలుపులు తెరిచి నిశ్చితంగా నిద్రపోయినా దోపిడీలు జరగవు. మంత్రి సలహా మహావిజేత రాజు అంగీకరించి తన రాజ్యంలోని ప్రజలందరికీ ఎవరికి ఎలాంటి సహాయం అవసరమో వారికి ఆ సహాయం చేస్తాడు. ప్రజలందరూ సంపన్నులై పన్నులు అధికంగా చెల్లించడంలో రాజు కోశాధికారం ధనరాశులతో నిండిపోతుంది. ప్రజలెల్లరూ సుఖ సంతోషాలతో జీవించసాగారు. వారి పిల్లలు వీధుల్లో చెట్టాపట్టాలు వేసుకుని ఆడుతూ పాడసాగారు. ప్రజలు తమ ఇండ్లను తలుపులు వేయవలసిన అవసరమే లేకపోయింది. అప్పుడు రాజైన మహావిజేతుడు మంత్రి అయిన బ్రాహ్మణుని పిలిపించి, ఇప్పుడు మన రాజ్యంలో ఎలాంటి అక్రమ చర్యలు లేవు కదా, మన రాజ్యమంతా సుఖ సంతోషాలతో నిండి ఉంది కదా, నా క్షేమం కోసం, నా రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లడం కోసం నేనిప్పుడు ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఈ విషయమై నాకు తగిన సలహా ఇవ్వమని కోరాడు. అప్పుడు మంత్రి రాజుగారితో, అలాగే కానివ్వండి. మీ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ నివసిస్తున్న క్షత్రియులకు, బ్రాహ్మణోత్తములకు, అన్ని వృత్తుల వారికి మీరు తలపెట్టిన యాగము నిర్విఘ్నంగా కొనసాగేందుకు, రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు తోడ్పడుతుందని అందరికీ ఆహ్వానాలు పంపండి అని సలహా ఇచ్చాడు. ఓ కూటదంతా, అప్పుడు ఆ రాజు తన మంత్రి సలహా పాటించి తన రాజ్యంలోని క్షత్రియులకు, బ్రాహ్మణులకు, గృహస్థులందరికీ ఆహ్వానాలు పంపగా వారు యజ్ఞం జరిపేందుకు తన సరి అయిన సమయమని సంతోషిస్తూ తమ అంగీకారాన్ని తెలిపారు. విజేత గారు చాలా తెలివైనవారు, సర్వసమర్థుడు. తన మంత్రి కూడా అంతటి తెలివైనవాడు, సమర్థుడు.
విజేత రాజు తన మంత్రిని పిలిపించి, ఓ బ్రాహ్మణ, ఈ యజ్ఞం ఎలా నిర్వహించాలో తెలుపమని కోరాడు. ఓ రాజా, మీరు యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు కానీ, నిర్వహిస్తున్న సమయంలో కానీ, నిర్వహించిన తర్వాత కానీ, అయ్యో ఈ యజ్ఞం వలన నా సంపద చాలా ఖర్చయిపోయిందన్న విచారం ఎంత మాత్రమూ ఉండరాదు. మంత్రి యొక్క బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు. మంత్రి అయిన బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఇక నీవు యజ్ఞం ప్రారంభించవచ్చు. అయితే జీవహింస చేయువారు కానీ, వారికి ఇవ్వబడిన దాన్ని స్వీకరించువారు కానీ, అత్యాశ పరులు కానీ, అబద్ధాలు ఆడేవారు కానీ, ఇతరులను మోసం చేయువారు కానీ, దురుసుగా మాట్లాడువారు కానీ, అసందర్భ ప్రలాపకులు కానీ, ఇతరుల ఆస్తిని ఆశించువారు కానీ, దురాలోచనలు కలవారు కానీ, పై చెప్పబడిన దుర్గుణాలు ఏవీ లేని వారందరినీ యజ్ఞానికి ఆహ్వానించి సమానంగా ఆదరించి వారిని తృప్తిపరచుము. అప్పుడు నీ హృదయంలో ఎంతో శాంతి ఏర్పడుతుంది. ఓ రాజా, ఆ యజ్ఞంలో ఎద్దులకు కానీ, మేకలకు కానీ, కోళ్లకు కానీ, కొవ్విన పందులకు కానీ, ఏ జీవులకు కానీ బలి చేయడం జరగరాదు. చెట్లు నరికి స్తంభాలుగా అలంకరించరాదు. కడకు యజ్ఞంలో వాడేందుకు కుశదర్పలు సైతం కోయరాదు. ఈ యజ్ఞకాలంలో పనికై వినియోగించబడిన బానిసలను, కూలీలను కొరడాలతో కొట్టి ఏడుస్తున్న ముఖాలతో వారు పనులు చేయడం జరగరాదు. ఎవరు చేయగలిగినంత పని వారు చేయాలి. ఏమి చేయకూడదు అనుకున్న వారిని నిర్బంధించరాదు. ఈ యజ్ఞంలో నూనె, నెయ్యి, పాలు, వెన్న, తేనె లాంటి పదార్థాలు మాత్రమే వాడాలి. ఓ రాజా, నీవు యజ్ఞం చేయదలిస్తే ఈ విధంగానే చేయాలి. యజ్ఞం పేరుతో జీవహింస చేయడం, ఎలాంటి క్రూరత్వానికైనా పాల్పడడం పవిత్రత కాదు. ధర్మాచరణకు యజ్ఞం అవసరం లేదు. జంతువులను చంపి యజ్ఞం చేయడం ద్వారా స్వర్గానికి పోగలమని భావించే ధర్మం మంచిది కాదు. అప్పుడు కూటదంతుడు, అయితే ఓ గౌతమ, జీవహింసతో నిమిత్తం లేకుండా యజ్ఞం నిర్వహించి తద్వారా ఫలితం పొందేందుకు మరో మార్గం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. అందుకు భగవానుడు, అవును బ్రాహ్మణ, అలాంటి యజ్ఞం ఉంది అని చెప్పాడు. అయితే గౌతమ, ఆ యజ్ఞం ఎలాంటిదో వివరించుము అని కూటదంతుడు కోరగా భగవానుడు ఇలా చెప్పాడు. మానవుడు హృదయపూర్వకంగా జీవహింసకు పాల్పడకుండా, తనకివ్వబడిన దాన్ని స్వీకరించకుండా, వ్యభిచారం చేయకుండా, అసత్యం ఆడకుండా, మత్తు పదార్థాలు సేవించకుండా, ఉన్మాద హేతువైన పానీయాలు తాగకుండా ఒకడు నిత్యం జాగృతితో జీవించగలిగితే అది యజ్ఞాలన్నిటికన్నా ఉత్తమమైంది. ఈ పంచశీలాలు అభ్యాసం దానం కంటే, విహారాల నిర్మాణం కంటే, వేరొకని శరణాన్ని స్వీకరించడం కంటే ఉత్తమమైనవి. భగవానుడు ఈ ప్రవచనాలతో ప్రభావితుడైన కూటదంతుడు, ఓ గౌతమ, మీ ప్రబోధం ఎంతో శ్రేష్టమైంది అన్నాడు. ఒకనాడు ఉజ్జయినుడను బ్రాహ్మణుడు, నమో బుద్ధాయ.